ప్రపంచ శక్తులైనటువంటి అమెరికాకైనా, చైనాకైనా భారతదేశం కూడా ఒక పాకిస్తాన్‌లా ఉండాలి. పపెట్ లీడర్స్ ఉండాలి. ఎందుకు ఇక్కడ సుదీర్ఘకాలం పాటు యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్లు, సంకీర్ణ ప్రభుత్వాల శకం వచ్చింది? ఇక్కడ రాజకీయాల్లో వాళ్ళ మీడియా ద్వారా, వాళ్ళ స్పాన్సర్డ్ మీడియా ద్వారా ఎప్పుడూ ఒక అయోమయాన్ని సృష్టించడం ద్వారా ఇక్కడ ప్రజల మీద ప్రభావం చూపెడుతూ నేరుగా ఓ ప్రభుత్వాన్ని ఎన్నుకోనీయకుండా సంకీర్ణ ప్రభుత్వాలు ఉండేలా చేసుకొస్తుంది డీప్ స్టేట్ చైనా మీడియా, చైనాకు సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్. ఎందుకయ్యా అంటే భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడు బ్లాక్మెయిల్ చేయడం కుదురుతుంది, తమ మాట నెగ్గించుకోవడానికి కుదురుతుంది. అదే బలమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ వచ్చాక ఏమైంది? వాళ్ళ పప్పులు ఉడకల. చైనాని తన్ని పంపించాడు, పాకిస్తాన్ని తరిమి కొట్టాడు, అమెరికా మాటని నమ్మి నమ్మనట్టు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాడు, ఎవరిని అవమానించడు, అలాగని ఎవరిని అధికంగా నెత్తిన పెట్టుకోడు. ఇలాంటి లీడర్ ఉంటే వాళ్ళ పప్పులు ఉడకో. అదే ఓ షాబాజ్ షరీఫ్ లాగా ఉంటే, లేదా మన దేశంలోనే చూస్తే ఒకప్పటి మన్మోహన్ సింగ్లా ఉంటే, లేదా గుజరాల్లా ఉంటే, దేవగౌడ లాగా ఉంటే, అమెరికా ఇట్లా చెప్పింది ఇది కావాలట, చైనా ఇట్లా చెప్పింది ఇది కావాలంట అని వాళ్ళ ల్యాబిస్టులు మన అధికారులు ఉంటారు. వాళ్ళు చెప్పింది అని ఆచరణలో సంతకాలు పెట్టేస్తారు వీళ్ళు పాలసీ. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని ప్రధానమంత్రులు ఫేస్ చేస్తారు. ఇప్పుడు నరేంద్ర మోడీ అట్లాంటోడు కాదు. ఆపడానికి చూశారు, 3 సార్లు ప్రయత్నించారు, 3 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు. మొన్న కొంతవరకు తగ్గించగలిగారు. నెక్స్ట్ ట్రిప్ మోడీని గట్టిగా దెబ్బకొట్టే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే అమెరికాకి తట్టుకోలేకపోతుంది, చైనా తట్టుకోలేకపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఏదైతే భారత్ బలహీనంగా ఉండాలని కోరుకునే శక్తులు తట్టుకోలేకపోతున్నాయి. తనకి ప్రాణహాని ఉంటుంది. అదే సందర్భంలో రాజకీయంగా దెబ్బ కొట్టేటటువంటి ఎత్తుగడ త్రూ మీడియా, సోషల్ మీడియా ద్వారా ఉంటుంది. రాబోయే రోజుల్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి.